పాయింట్అవుట్ న్యూస్, మన కోసం, మన ముందు తరాల కోసం. చెప్పట్లు అందరూ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. జై బాలయ్య. వండర్ఫుల్. దీపం ప్రజ్వలన అవుతుంది. అయ్యో, జై బాలయ్య. నెక్స్ట్ వెంకటేష్ ప్రసాద్ గ్రూప్ కూడా ప్లీజ్ ఇటుపక్క కూడా జాయిన్ అవ్వండి. కొంతమంది ఇటు, కొంతమంది. అండ్ యూ కెన్ ఈవెన్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. యూ కెన్ రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. బాలయ్య బాబు ఈస్ గైడింగ్ యూ. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, like one leg front, and you can stand like this. యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి ముద్దు బిడ్డ, తండ్రికి తగ్గ తనయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. అయిన వాళ్ళు బాలయ్య అంటారు, పరాయి వాళ్ళు బాలకృష్ణ అంటారు. కేవలం వెండి తెరపై మెరిసే హీరో మాత్రమే కాదు, మానవతా దృక్పథం అనువనువునా నింపుకొని ఎంతో మంది బీద ప్రజలకు అండగా నిలిచి వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన నిజమైన మానవతావాది. జనగుండె చప్పుడు బాలయ్య బాబు. డైలాగులు చెప్పాలన్నా, స్క్రీన్ అదిరిపోవాలన్నా గాడ్ ఆఫ్ మాసెస్ ఓన్లీ ఎన్బీకేకి మాత్రమే సాధ్యం. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. అటు సినిమాల్లో, ఇటు రాజకీయ జీవితంలో ఆయన ఇప్పటికీ ఎప్పటికీ జన హృదయాలను గెలుచుకున్నాడు బాలయ్య బాబు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ను వెండితెరకు పరిచయం చేసిన సమరసింహారెడ్డి సినిమా బాలయ్య అభిమానులకు ఎంతో ప్రత్యేకం. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మొరతాడు కట్టుంటే, నీ మూతి మీద మొరిచిన మీసలు అయితే నన్ను చంపరా రా. నరసింహనాయుడుగా ఆయన నట విశ్వరూపం ఎవరూ మరవలేరు. నువ్వు, నీ కుటుంబం, నీ వంశం, నీ వర్గంలో మొరతాడు కట్టిన ప్రతి మగాడు ఆపుకోవడానికి ప్రయత్నించొచ్చు. నరసింహ, ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, దైవాంశ సంబూతుడు, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ, వాగర్తావి సంపర్తో వాగర్త ప్రతిపతే జగత పితర వందే భారతీ పరమేశ్వరం. न गायत्रा मंत्रम नमातु परदेवता न हरे परतस्राता नानृतात् पदम परम यस्मात् पार्थिवदेह भ्रातुर्बुद्धने भगति कुरुना संतु नमांसे सहस्रम तस्मै सर्वज्ञ मूर्ते पित्रे. పద్యాలు పాడేశారు ఏమయ్యా శ్రీనివాస్? పాండురంగ మధ్యలో మంచి పద్యం ఉంది. అంటే ముందు many people die like my father, but they are still with us, sweet in memories as they were in flesh and blood, loving and beloved forever. అంటే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు మన తెలుగు జాతి, మన భారతీయ విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలను రాయబారులుగా ఉంటూ ఇవాళ మన మధ్య వాడు శారీరకంగా లేకపోయినా మన కళ్ళ ముందే రక్త మాంసాలతో ఉన్నట్టు శాశ్వతంగా మన గుండెల్లో గూడు కట్టుకున్న రామారావు గారు లాంటి వాళ్ళు, రామారావు గారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న శ్రీనివాస్కి నాకు గొడవ వచ్చింది. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము
ఏ పాద పూజ రమాపతి చరణాభ్య పూజల కన్నను పుణ్యతమము. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న పుణ్యతనము. ఏ పాపతీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలినామృత జరము. ఏ పాదస్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము. అట్టి పితరుల పదసేవ ఆత్మమరచి ఇహ పరమ్ముల కెడమై తపించు వారి కావగలవారు లేరు లేరు ఈ జగాన లేరే. నన్ను మన్నించి బ్రహ్మో అమ్మా నాన్న అమ్మా నాన్న. ఇది పాండురంగమాత్యం సినిమాలో మా నాన్నగారు పాడిన పద్యం. అలాగే సీతారామ కళ్యాణం సినిమా గుర్తొస్తుంది. ఆయన మొట్టమొదట డైరెక్షన్ చేసిన సినిమా సీతారామ కళ్యాణం. అందులో ప్రతినాయకుడు పాత్ర వేశాడు ఆయన. ఏది రావణాసుడు పాత్ర వేసి ఆ సినిమాలో ఆయన టైటిల్ కార్డులో ఆయన పేరు వేసుకోకుండా ఆ సినిమాని వాళ్ళ తల్లిదండ్రులు, అంటే మా తాతగారికి మా నాయనమ్మకి వాళ్ళ తల్లిదండ్రులకి ఆయన అంకితం ఇచ్చారు ఆ సినిమా సీతారామ కళ్యాణం. అది ఒక రామారావు గారంటే. ముందుగా సుదూర సాగర్ తీరాలు దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెడుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, మీకు అందరికీ మీకు ఇవే నా శుభాకాంక్షలు, శుభాభినందనలు నమస్కారం. మీ శేమిషి ప్రాభవంతో సాంకేతిక వైజ్ఞానంతో, వైద్యశాస్త్ర నైపుణ్యంతో, వివిధ విషయాల పరిజ్ఞానంతో వివిధ దేశాల్లో ఉన్నత పదవులు అలంకరించి భగవంతుడు అనుగ్రహం వల్ల లబ్ధ ప్రతిష్ఠులైన తెలుగు తల్లి గర్భశక్తి ముక్త ఫలాలు మీరు. మీ కర్తవ్య దీక్ష, కార్యదక్షత, నీతి, నిజాయితీ, సంస్కారం, సహృదయత మీకు అక్కడ ప్రజల్లో గౌరవనీయ స్థానాన్ని ఆర్జించి పెట్టే శాశ్వతంగా. మీతో పాటు మాతృభూమికి కూడా వన్నె తెచ్చాయి అధికంగా. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ప్రబోధకపై రాయప్రోలు చెప్పినట్టు తల్లి నేలని మరువని మనీషులు మీరని నాకు తెలుసు. మరవ సాధ్యమా తెలుగు తల్లిని? ఏనాడితే తెలుగు తేజం శాత వాహనుల నాడే అలల తలదన్ని చెలగింది తెలుగు తేజం చౌర్యం. కాకతీయుల కరవాల కణకణలు దిగ్దిగంతల ప్రతిధ్వనిస్తున్నాయి ఉన్నాయి. విననేర్చని మనసుంటే వినబోయి తెలుగు బిడ్డ అంటూ విజయనగర రాజవీధులలో రతనాలు రాసులుగా పోసి వ్యాపారాలు సాగించారంట బీహార్లో నాడు. గాసడి బేసడి చదివి గాథలు త్రవ్వు తెలుగు వారికి. అంటే ఆది కావ్యాన్ని అందించాలని మహాభారత రచన బంధుర సిద్ధమయ్యాడు ఆది కవి అన్నయ్య. ఆ మహానుభావుడు ఆరంభించిన భరత్ ప్రయత్నానికి సాఫల్యం సాధిస్తూ ఆ మహాభారతాన్ని రాజనీతి శాస్త్రంగా నవరస మధు మందాకిని గమనించాడు కవి బ్రహ్మ తిక్కన్న. కాటుక కంటి నీరు చనుకట్టు భయంబడ ఏల ఏడ్చేదో కైట్యపతి అయితే మర్ధునని కాదలి గోడల అని కావ్య సరస్వతి కాసులకి కకృతి పడి నేను కీచకులకు అమ్ముకోనని భాష చేసి కావ్య సరస్వతిని ఓదార్చి మరి ఆనాడు ఈ ఆంధ్ర మహాభారత భాగవతాన్ని రచించాడు భక్త పోతన. తెలుగుదేల ఎన్న దేశము తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒక్కంట ఎల్లని రూపులు కొలు వెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లస్తాన్ని దీక్ష దేవాలయాలకి సెలవిచ్చాడు సాక్షాత్తు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆనాడే. ఆ రసమయ స్వాప్నిక సాధనంగా అవతరించింది అపూర్వ మన తెలుగు రసబంధుర మహా ఆంధ్ర కావ్యం ఆముక్త మాల్యద. అలాగే ఆట వెలదుల రోసి ఆశు కవితలు దూసి అలవోకగా జీవిత సత్యాలను అందించాడు. ఆట వెలదులతో తేట తెలుగులో అలనాడు మన వేమన. అటువంటి మహత్తర సాహితీ సంపదలకు వారసులం మనం. ఆ మహా సారస్వత సాంప్రదాయాలను ఎలా మరవగలం? అలాగే చాగేయ సుమధుర సులలిత లయ కీచక రవళులు క్షేత్రయ సుమధుర
శృంగార భక్తిమయ జావళీలు, అలాగే అభినవ నటరాజు సిద్ధేంద్రుని అంగాంగ భంగిమానంద లాస్యాలు విలాస్యాలు, అలాగే మన అమరావతి లేపాక్షి రామప్ప దేవాలయాల్లో అద్భుత శిల్ప విలాసాలు, అజంతా గుహలలో అపూర్వ రీతిలో తెలుగు చిత్రకళాకారుల తూలిక విన్యాసాలు పుణికిపుచ్చుకున్న మహత్తర జీవఘట్ట మనది. కోహం అన్న జిజ్ఞాతతో ప్రారంభించి కోహం అన్న జిజ్ఞాతతో ప్రారంభించి తత్వమసి అని తెలుసుకుని బ్రహ్మస్మి అన్న స్థాయికి ఎదిగిన ఆధ్యాత్మిక భావ సంపద మనది. తొలగు చండాలుడా అన్న అహంకారాన్ని నిలదీసి తొలగవలసింది ఎవరు? అనిత్యమైన శరీరమా లేక అనస్వరమైన ఆత్మయ అని ప్రశ్నించిన జ్ఞానం సమాధానం ఇచ్చింది. చాండాలోస్తు చతుర్విదోస్తు గురురిత్యేషా మనీషా మమ అని ఆదిశంకర భగవత్పాదుల అమర వాక్కులలో జ్ఞాన సాక్షాత్కారం అందుకున్న తథాగతుని ఆశ్రయించారు బుద్ధం శరణం గచ్చామి అని. ఆయన బోధనతో తెలియతెచ్చుకుని స్వార్థాన్ని జయించి సామాజిక దృష్టిని అలవరుచుకుంది సంఘం శరణం గచ్చామి అని. స్వార్థరహిత సంఘ సేవలో ధరించి ధర్మమే రక్షాన్ని గ్రహించారు ధర్మం శరణం గచ్చామి అని. మానవ సేవ మాధవ సేవ అని చాటి చెప్పిన మహోత్తమ మానవవాదం మనది. విశ్వజనితమైన విస్ఫారితమైన విశాల సమతా భావపూరితమైన నిండు మనసు మనది. అందుకే త్రైలోక్యం మంగళం కురు అని భక్తిభావంతో ఆ భగవంతుని ఆమంత్రించారు మన వాళ్ళంతా. అలాగే ఈరోజు చిట్టిన బొజ్జకు శ్రీరామరక్ష అన్న సంకుచిత దృష్టితో కాకుండా సర్వమానవ సంక్షేమాన్ని ఆకాంక్షించారు మన వాళ్ళు. అందుకే మనం చూస్తే ఇంటింట ఊరూర కూడా ఈ యొక్క కుటీర పరిశ్రమలతో అలాగే హస్త కళాకారుల నైపుణ్య దీప్తులతో వెలుగు చిమ్మింది. అగ్గిపెట్టెలో చీరను అమర్చి ఐరోపాకి ఎగుమతి చేసిన అలనాటి అపూర్వ కళా కౌశలం మనది. అంటే ఖండఖండాలతో అఖండ వాణిజ్య సంబంధాలను నెలకొల్పిన శోభా నిలయం మనది, ఐశ్వర్య నివాసం మనది. మరి ఆ యొక్క విజయాలు ఆ యొక్క వాడు సాధించిన ఘనతలన్నీ కూడా ఈరోజు మీ అందరి యొక్క విజయాల్లో నేను చూడగలుగుతున్నాను. ఏది ఏమైనా ప్రజల యొక్క తోడ్పాటు లేనిదే, వాళ్ళ యొక్క భాగస్వామ్యం లేనిదే ఏ కృషి కూడా అంత మంచి ఫలితాలు ఇవ్వదు. ప్రజల యొక్క తోడ్పాటు లేనిదే ఏ కార్యక్రమం కూడా అంత విజయం కాదు, అంతగా ఫలితాలను ఇవ్వదు. మరి విదేశాల్లో మన మాతృభూమి పతాకాన్ని గగనసీమలో సమున్నతంగా నిలుపుతున్న మేధావులు మీరు, పరాయి సీమలో మన తెలుగు దీపికలను దశ దిశలా వ్యాపింపజేస్తున్న విజ్ఞులు మీరు, అలాగే మీ రంగాలలో మీ వృత్తులలో నిష్ఠాతులై మరియు మన మాతృభూమి యొక్క ఒక విశిష్ట వాటి యొక్క గొప్పతనాన్ని చాటుతున్న విఘ్నులు మీరు. కాబట్టి మీరు కూడా ఇందులో భాగస్వాములు కాబట్టే ఇవాళ మీరు మన ఎక్కడున్నా కూడా ఏ దేశంలో ఉన్నా కూడా మన సంస్కృతికి మన సాంప్రదాయాలకు నిజమైన రాయబారులు మీరు. మీ యొక్క ఆనందాలు మీ యొక్క విజయాలను చూసి మనస్ఫూర్తిగా పెళ్లి బుక్కి ఆనందాలు ఉప్పొంగుతుంది. మీ అందరినీ ఈ సందర్భంగా ఎంతోమందిని సన్మానించారు ఇక్కడ, ఎంతోమంది వచ్చారు ఇక్కడ ఇవాళ. ఒకటేమో ఆంధ్ర కళా అకాడమీ, అలాగే మన తెలంగాణ తెలుగు సమితి అయితేనేమి, లేకపోతే తెలంగాణ ప్రజా సమితి అయితేనేమి, లేకపోతే జాగృతి సమితి అయితేనేమి, లేకపోతే తెలంగాణ గల్ఫ్ సమితి అయితేనేమి, లేకపోతే అక్కడ మన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అయితేమి,
వారందరి ఆధ్వర్యంలో ఇవాళ ముఖ్యంగా ఆంధ్ర ఈ యొక్క కళా సమితి ఆంధ్ర కళా అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఎటువంటి భేషజాలు భేదభావ నాన్నగారు అన్న మాట గుర్తొస్తుంది. తెలుగుదేలైనా అదే మన తల్లబెళ్ళ మన ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, భాషలు వేరుగా ఉన్నా మన ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగు జాతి మనదే 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 రాని. ఇవాళ అలాగే ఇక్కడ ఇండియన్ ఎంబసీ రాయబారులంతా కూడా ఇక్కడికి విచ్చేశారు. ఐసీసీ కానివ్వండి, ఐసీబీఎఫ్ కానివ్వండి, లేకపోతే ఐసీఎస్ కానివ్వండి, లేకపోతే ఐబీపీసీ కానివ్వండి, మిగతా అన్ని ఎపెక్స్ బాడీస్ వాళ్ళందరూ కూడా మన వాళ్ళు కూడా అందులో ఈరోజు సభ్యులుగా ఉండటం కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. అంటే ఎక్కడో దూరంలో ఉంటూ ఈ యొక్క దేశం ఈ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా మనమంతా రాణిస్తున్నందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఎన్టీఆర్ ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మౌన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పూనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. అదే రామారావు గారి యొక్క జీవిత సారాంశం. ఎన్టీఆర్ అంటే నటన ఒక నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక రూపం. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, ఒక గ్రంథాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఒక ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే ఒక నవ జాతికి మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే ఒక నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే యువతకు ఒక నవ యువతకు ఆదర్శం. ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా ఒక అగ్నికణం, నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే తాను నడిచిన మార్గం ఒక భగవద్గీతలా సాగిన ఒక జీవిత విధానం. అందుకే ఆయన అందరూ గుండెల్లో నిలిచిపోయే ఒక నిత్య యవ్వన, నిత్య జీవన, నిత్యాభిమాన భూషణుడు అయ్యాడు ఆయన. నిన్ను మనసులో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన, నిత్యామృతాన్ని తాగి ఒక దేవుడిగా మిగిలిపోయాడు ఆయన. మరణం లేని శాశ్వత మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే అసలుకి ఎవరికి దక్కని ఒక అఖండమైన జీవితం, ఒక జన్మ ఆయనకు దక్కింది. అంటే ఇక ఆయనకి మరణం అనేది ఎక్కడుంది? ఆయన ఒక దీపంలో వెలిగిన మహోత్తమ జీవన విధానం ఎన్టీ రామారావు గారు అంటే. అలాగే ఒక నటుడిగా చూసుకుంటే ఆయన ప్రస్థానం, ఆయన మరి పౌరాణికాలను నడిస్తే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, అలాగే సాంఘికాలు సామజపర గమనాలు అయ్యాయి, పద్యమేమో పదునెక్కింది, పాట నాటు కట్టింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కళకళలాడింది, గలగల నవ్వింది. అసలు మనం మన దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు, నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే ఆయన నటించే పాత్రలను అణువణువులో నింపుకుని ఆ పాత్రలకు జీవం పోసిన నట ధీశాలి మరి ఇంకా ఎక్కడ ఉండడు, పుట్టడు అని నేనే కాదు ఎవరైనా ఒప్పుకోక తప్పదు. రామారావు గారు ఆయన కేవలం సినిమాలోనే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగు వాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, అలాగే ఆత్మవిశ్వాసం
పొగరుని సానబెట్టి పదును పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా అప్పుడే పుట్టిన బిడ్డ పేగు ఊడక ముందు కూడా నేను తెలుగువాణ్ణి అని అతనికి రాజకీయాలు నేర్పించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన రాకముందు రాజకీయాల్లోకి ఎంతోమందికి ఈ రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలాగే కొంతమందికి తెలిసేదే కాదు రాజకీయాలు అంటే ఏంటో. అటువంటిది ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి వాళ్ళందరూ కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని ఇచ్చిన మహా నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ప్రవేశపెట్టారు, ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టారు. అటు ప్రవేశపెట్టినప్పుడు మరి మనకు తెలిసిందే, మన దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తిలో సమానం హక్కునిచ్చింది నందమూరి తారక రామారావు గారు. మన దేశంలోనే తొలిసారిగా కిలో బియ్యం 2 రూపాయలకి ఆ రోజుల్లో మరి 1,20,00,000 మందికి పంపిణీ చేయడం జరిగింది. అలాగే దేశంలోనూ తొలిసారిగా 50 రూపాయలకే రైతుకి ఒక హార్స్ పవర్ విద్యుత్ విద్యుత్ ఇవ్వడం జరిగింది. అలాగే దేశంలోనే తొలిసారిగా ఈ రైతులకు భూమి శిస్తు రద్దు చేయడం జరిగింది. అలాగే దేశంలోనే తొలిసారిగా వృద్ధులకు 30 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే చేనేత వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది పేదలకు. దానివల్ల చేనేత నేతలకు వాళ్ళకు గిట్టుబాటు అయ్యేటట్టు చూశారు ఆయన. అలాగే దేశంలోనే తొలిసారిగా ఆయన పక్కా ఇళ్ళు అంటే కాంక్రీట్ స్లాబ్తో కట్టిన ఇళ్ళు ఆయన కట్టివ్వడం జరిగింది. అలాగే సామాజిక విప్లవంగా చూసుకుంటే మరి తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ఏదైతే 330 అప్పుడు తాలూకాలు ఉన్నాయో వాట్లను 1104 మండలాల కింద అంటే ప్రజల వద్దకే పాలన చేసి ప్రజలకు ఒక సుస్థిరమైన జవాబుదారీ ప్రభుత్వాన్ని దగ్గరగా ఉన్న ప్రభుత్వాన్ని ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ యొక్క ఈ సంక్షేమ స్కీమ్ కింద మరి ఆనాడు రైతులు వాళ్ళకి ఒకే చోట వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామీణ ఈ క్రాంతి పథకం కింద అన్ని గ్రామాల సర్వతోముఖ అభివృద్ధి జరిగేలా చేయడం జరిగింది. అలాగే ఆనాడు ఈ యొక్క మహిళలకు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ అంటే ఇవాళ ఎన్టీఆర్ పేరు అప్పుడు హెల్త్ యూనివర్సిటీని దేశంలోనే మొదటిసారిగా ఒక హెల్త్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాల క్యాపిటేషన్ ఫీజు రద్దు చేయడం జరిగింది. పేదవాళ్ళకి అత్యున్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏదో జోగిని లేకపోతే ఈ యొక్క వ్యవస్థ ఉందో దాన్ని నిర్మూలించడం జరిగింది. అలాగే ఇంకా నాగార్జున సాగర్ నీళ్లను హైదరాబాద్కి మరలించడం జరిగింది. అలాగే నిజాం సాగర్ శ్రీరామ్ సాగర్ కానివ్వండి దేవాదులు కానివ్వండి భీమా ఈ యొక్క ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, తెలుగు గంగ లేకపోతే మన హంద్రినివ సృజన సమితి కానివ్వండి, అలాగే గాలేరు నగరి కానివ్వండి, ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క తెలుగు లలిత కళాతోరణాన్ని నిర్మించి కళాకారులు అటు కళలను మన ప్రాచీన కళలను మరుగున పడిపోకుండా వాటిలను కాపాడడం జరిగింది, కళాకారులను ప్రోత్సహించడం జరిగింది. అలాగే ట్యాంక్ బండ్ మీద మన తెలుగు మహనీయుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ ఆయన మన దేశంలో సుమారుగా 11,000 కోట్ల రూపాయలు రైతులకు ఈ యొక్క శిస్తుని రద్దు చేయడం జరిగింది. అలాగే సర్కారియా కమిషన్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతను స్నేహ బాంధవ్యాలను వాటిని కాపాడటం జరిగింది. ఇలా ఆయన ఎన్నో కార్యక్రమాలు మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి
అవి ఆయన రామారావు గారు ముందు, రామారావు గారు తర్వాత ఆయన ప్రవేశించిన పథకాలు కేవలం సామాన్యులకు మేలు చేయడమే కాదు, చాలా సానుకూల్యమైనవి కూడా. ఎన్నో రాష్ట్రాలు ప్రభుత్వాలు కూడా వాటిలను ప్రవేశపెట్టడం జరిగింది, అమలు చేయడం జరిగింది. వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆహార భద్రత అని అంటున్నారు, కొత్త పేరు ఇచ్చారు. అది ఏనాడో రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయలకి అప్పుడెప్పుడో ప్రారంభించారు ఆయన. అలా ఎన్నెన్నో చేస్తూ ఆయన మరి ఆకలి బాధ తెలిసిన పేదవాడికి ఒక అమ్మగా, అలాగే జనం యొక్క భవితకు ఒక భరోసాగా అమ్మగా, అలాగే మహిళలకు అండగా ఉంటూ, ఆడపడుచులకు అండగా ఉంటూ వాళ్లకు ఆర్థిక బలాన్ని చేకూర్చిన ఒక అన్నగా ఆయన మనందరి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతాడు ఆయన. ఇవాళ మరి రామారావు గారి ఈ యొక్క 100వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ జరుపుకుంటున్న పండగలలో మొన్న విజయవాడలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్లో ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేయడం జరిగింది. మన విజయవాడలో కార్యక్రమం చేయడం జరిగింది. కానీ విదేశాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ తెలుగువారు ఉన్నా కూడా వారందరూ కూడా ఈ పండుగను చేసుకుంటారు. మన ఇంట్లో పండగలాగా, ఒక సంక్రాంతిలాగా, ఒక దీపావళిలాగా, ఒక ఉగాదిలాగా. ఒక శకపురుషుడు మనకు తెలిసి ఆనాడు తండ్రి మాటకే గారవులకు ఎగాడు రామచంద్రుడు, అన్నసేవకి అంకితమయ్యాడు సీతమ్మ, అలాగే పతి దైవం అని తలిచింది, అన్నసేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, పతి దైవం అని తరించిపోయింది సీతమ్మ. చాపకుడితో సమధనం నేర్పాడు నాటి పల్లనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసిపోయే సంఘం గుట్టు పిప్పెను వేమన, అలాగే వితంతువుల విధి రాతలు మార్చి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపాడు. అలాగే మన స్వతంత్ర భారత రథ సారథయ్యే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో దూకాడు భగత్ సింగ్. అలాగే ఈ యొక్క అహింస ఒక పరమ సాధనగా మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు పూజ్య బాపూజీ. గుండెకు ఎదురుగా గుండెని చూపాడు ఆంధ్ర కేసరి టంగుటూరి. అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి అయ్యాడు అమరజీవి. ఆ తర్వాత మనకు తెలిసింది స్వాతంత్రం వచ్చాక ఒక ఎన్టీఆర్. అంతకుముందు మనం ఈ తరం వాళ్ళం, అంటే నా తరం, మనమంతా ఏదో పుస్తకాల్లో చదవడం తప్పితే మనకు గొప్పతనం ఇంత గొప్పదా అని మనం తెలుసుకోలేకపోయాం. ఎప్పుడైతే రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చారో, ఎప్పుడైతే ఆయన పార్టీ పెట్టారంటే ఆయన ఎప్పుడు ఆ రాజకీయాన్ని పదం వాడలేదు. ఆయన ఎప్పుడూ అనేవారు మీరు సోషలిస్టా లేకపోతే కమ్యూనిస్టా అని అంటే కాదు నేను హ్యూమనిస్ట్ అనేవారు అంతే. సో అటువంటిది ఈ యొక్క ఎన్టీఆర్ అంటే నేను అందరిలాగా నందమూరి తారక రామారావు గారిని మాత్రమే అనుకోను. నేను ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తార మండలంలోని తారకుడు, ఆర్ అంటే రాజర్షు రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి మనందరికీ అండగా ఉంటారని చెప్పి ఆరాధ్యుడైనాడు. ఆయన ఒక వ్యవస్థను మనకి ఇచ్చేళ్ళాడు. అదే ఆయన పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఇవాళ విదేశాల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఖతార్లో నాన్నగారి యొక్క ఈ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పుడు మీరందరూ జరుపుకోవడం, అందులో నేను భాగస్వామ్యం కావడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే తొలి ఘట్టం విదేశాల్లో జరుగుతున్న నాన్నగారి యొక్క 100వ జయంతి ఉత్సవాలు. అందుకే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. అంటే ఈ సినిమా అన్నది ఒక మాధ్యమం. అంత ఏంటంటే నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు తరతమ్మ భేదం లేకుండా అందరూ ఆయన ఆదరిస్తున్నారు. నేను ఎప్పుడో మాట అంటూ నాకున్న జ్ఞాన సంపదల బ్రాహ్మణుని, ఐశ్వర్యాల వైశ్యుని, మంచికి మాలని మంచి ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రజకుని, నాయ బ్రాహ్మణుని, అలాగే కల్మషులని, యాదవుని, ఆపదలో ఆదుకుని వెలమని వ్యక్తిత్వంలో
రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అని నేను చాలా సందర్భాల్లో అంటూ ఉంటాను. అలాంటి రామారావు గారు ఎటువంటి భాషా భేదం కూడా లేకుండా, ఎటువంటి కుల మత వీటిలన్నిటికీ అతీతంగా అందరూ ఆదరించారు. కాబట్టే వాళ్లకు ఆయన ఒక నటుడుగా ఏ అందలానికి కానీ తీసుకెళ్లారో ఆయన ఎప్పుడు రుణాలు ఉంచుకునేవారు కాదు. అంటే శత్రురుణం కానీ, మన వాళ్ళు అంటారు రుణశేషం లేకపోతే శత్రుశేషం అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటారు. అలా ఏ రుణశేషం ఆయన ఉంచుకోకూడదు అన్నది ఆయన పాలసీ. ఇక్కడ తమిళ్ కన్నడ సోదరులు కూడా వచ్చున్నారు ఇక్కడికి. ఆయన మరి అక్కడ తమిళనాడులో పెరిగారు, ఆయన ఒక నటుడిగా ఎదిగాడు అక్కడ. కాబట్టి ఆయన తెలుగు గంగ అంటే నా తమిళ్ తన్ని కుడిచెట్టు పొరందు ఉడమిది నాదుకు బదలావునికి తన్నియే కూడికి పోరా అని మన రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ అక్కడ తెలుగు గంగని అంటే తాగునీరుని మన చెన్నై పట్టణానికి ఇచ్చిన మహానుభావుడు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి ఎన్నెన్నో ఆయన చేసిన మా కార్యక్రమాలు ఇవాళ మనం పాటిస్తున్న వాళ్ళని ఎవరైనా సరే ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ చెప్పుకొని ఊపిరి పీల్చుకోవాల్సిందే. ఆ పార్టీలు బతకవలసిందే తప్ప వాటికి వేరే పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు పెట్టుకును అంతే తప్పితే ఆయన ఎక్కడ చూసినా కూడా ఆయన అండదండలతో, ఆయన ఆశీర్వచనాలతో, ఆయన కింద ఆయన తరఫీదులో అందరూ రాజకీయాలంటే ఏంటో తెలుసుకుని ఇవాళ ఇంకా ఎన్నెన్నో అవిరోధాలను అధిగమిస్తూ ఎంతో పై స్థాయికి చేరుకుంటున్నారంటే అంతా అది ఆ నందమూరి రామారావు గారి చలవే, ఆయన ఆశీస్సులే అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీరంతా ఇక్కడికి విచ్చేసినందుకు ఘన నివాళులు అర్పించడానికి రామారావు గారికి మీ అందరికీ ఒక బిడ్డ, ఆయన బిడ్డగా, ఒక అభిమానిగా, ఒక ఆయన విద్యార్థిగా మీ అందరికి కూడా మీలో పాలు పంచుకుంటూ మరియు మీకు ఆయన బిడ్డగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ ఆయన ఆశీస్సులు తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన ఉంటారు. ఆయన పేరు ఆచంద్రార్కంగా నిలుస్తుందని తెలియజేసుకుంటూ ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మన తెలుగు జాతిపై. తెలుగు మన రాష్ట్రాలు సాంకేతికంగా విడిపోయిన అందరం అన్నదమ్ముల్లాగే అందరం కలిసే ఉంటున్నాం. అలాగే ఆయన ఆశీస్సులు మొత్తం ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళే కాదు, యావత్ భారతదేశంలో అలాగే మొత్తం ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వారందరూ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్. హలో, థ్యాంక్ యూ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ అన్నయ్య. థ్యాంక్ యూ. మరి సైలెన్స్ అందరూ మేమందరం కూడా అన్నయ్యకి నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చాం. మీరు కూడా ఒక చిన్న ట్రిబ్యూట్, మీరు ఏ ట్రిబ్యూట్ నేను చెప్తాను. అందరూ ఒక్కసారి జై బాలయ్య అనాలి. వారు ఎన్టీ రామారావు గారికి ఒక చిన్న ట్రిబ్యూట్. అది ఏంటో ఒక సర్ప్రైజ్. ఒక చిన్న పాట అడుగుతున్నాను వారిని పాడమని, ఒక చిన్న పాట ప్లీజ్ అన్నయ్య. అలా కాదన్నయ్య, ప్లీజ్ 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 అందరూ మీరు ఎస్ అనాలి. జై బాలయ్య. మీరు అంటేనే, ఎందుకంటే మేము పాడడం వేరు. ఇందాక మేము పద్యం పాడితే పాట పాడితే ఆయన పద్యం పాడేశారు, మరి నేను పాట పాడాను. మాకు పోటీగా ఒక చిన్న పాట. కష్టపడి పాడేది చిన్న పాట ఏంటి బాబు, ఇది మీరు పాడేయగలరు అన్నయ్య. రెడీ? అదే హలో హలో. ఈ అమ్మాయిని చూడు ఎలా చూస్తున్నాడు శ్రీనివాసు. ఏంటి ఎలా చూస్తున్నావు? దాదా
నాకు ఇక్కడ రా, ధైర్యం వస్తుంది. రెడీ అన్నయ్య? రెడీ. హలో చెక్. హలో హలో. రెడీ, బ్లూటూత్ ఇస్ రెడీ. హలో హలో. హలో, చిన్న టెక్నికల్ ఇష్యూ. రెడీ బ్రదర్, వన్స్ అగైన్. రెడీ రెడీ. शिव शंकरी शिव शंकरी शिवानंद लहरी शिव शंकरी शिवानंद लहरी शिव शंकरी शिवानंद लहरी शिव शंकरी चंद्रकलाधरी ईश्वरी चंद्रकलाधरी ईश्वरी करुणामृतमुनु కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపవా దీన పాలనము చేయవే శివ శంకరి శివానందలహరి శివ శంకరి శివ శంకరి శివానందలహరి శివానందలహరి శివ శంకరి शिव शंकरी शिवानंदलहरी शिव शंकरी शिव शंकरी शिवानंदलहरी शिव शंकरी चंद्रकलाधरी ईश्वरी रि सनि धनि सा म प धनि सा धनि सा धनि सा धनि सा चंद्रकलाधरी ईश्वरी रि सनि प म ग रि स ध रि नि रि स रि म प द म प नि रि नि स द प चंद्रकलाधरी ईश्वरी धनि सा म प धनि सा धरि म गरि म प नि धनि सा म प नि रि स रि नि स द नि प म प नि स रि स नि स रि ग रि स रि रि स नि स नि प नि प म प म ग म रि स नि स स रि म प नि द नि स स रि म प नि द नि स
సరిమ పని దాని స చంద్రకళాధరి ఈశ్వరి చంద్రకళాధరి ఈశ్వరి ఆ శివశంకరీ శివశంకరీ తోం 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 దిర్ తోం దిర్ తోం దిర్ తోం దిర్ తోం దీది అనదని తోం దిర్ తోం దిర్ తోం దాదియాన దిర్ తోం 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 దిర్ తోం 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 దిర్ తోం తదని ది తోం దిర్ నా దిర్ నా దిర్ తోం నా దిర్ తోం దని ద ప స ని దని సని సగ గరి గ దని దని ని స ని దని ద ప ని ద స ని స గ గరి గ స ని దని స స ని గ గ ని గరి మా రి మరి సని పని ప మ మరి గా సరి స మ ప మ ప సరి స సరి స పని ప ప సరి స మ ప మ బరి స మ మ బరి స మ మ బరి స ప ద ప సరి స ప ద ప సరి స ప ద ప సరి స మ మ ప ప ద ద ని స స ని గరి సరి సరి మా శివశంకరీ వావ్ అన్నయ్య ఉండండి అసలు అద్భుతం. ఈ పాట చాలా కష్టం అండి, మేమే పాడడానికి చాలా ఇదవుతాము. సో మీ అందరి కోసం ఇంత అద్భుతమైన ప్రోగ్రాం కాబట్టి ఇంకొక చిన్న పల్లవి. హియర్ వి గో. రెడీ. హలో
నిజంగా అన్నయ్య చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ లాట్. సో నైస్. హలో అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ పాయింట్అవుట్ న్యూస్. థ్యాంక్ యూ. నేను మీ రోహిణి. పాయింట్అవుట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి పాయింట్స్ అన్నీ మీకు ఇందులో దొరుకుతాయి. థ్యాంక్ యూ. పాయింట్అవుట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నేను మీ సురేష్ వర్మ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సింగర్ సమీరా భరద్వాజ్ని. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ పాయింట్అవుట్ న్యూస్. Hello Point Out News viewers. Thank you for watching. Hi Andy, hi Point Out News. Please subscribe.